నీ నీతి మీద నీ ధర్మం మీద నాకు నమ్మకం లేదు. నీ మీద నాకుంది. కానీ కృష్ణ, నీతికి అవినీతికి, ధర్మానికి అధర్మానికి మధ్య ఈ సృష్టి పుట్టినప్పటి నుంచి పోరాటం జరుగుతూనే ఉంది. ఎవరికి అవినీతి నెగ్గుతుందని నా నమ్మకం, నీతి నెగ్గుతుందని నీ నమ్మకం. దానికి ఓ గడువు కావాలి. ఈ రోజు నుంచి తిన్నా తినకపోయినా పస్తులుండైనా సరే 15 రోజులు ఉద్యోగానికి ప్రయత్నిద్దాం. ఫలితం దొరకకపోతే మనసు పెట్టి ప్రయత్నిస్తే 15 రోజులు అక్కర్లేదు, 10 రోజులు చాలు, ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుంది. ఓకే ఓకే, నీ నమ్మకం నీకుంది. 15 రోజులు నువ్వు చెప్పినట్లు నీతోనే ఉంటాను, నువ్వు చెప్పింది అలా చేస్తాను. ఈ 15 రోజుల్లో నువ్వు ఉద్యోగం దొరికితే నీ దారికి నేను వస్తాను. దొరక్కపోతే నువ్వు నా దారికి రావాలి. దొంగతనాలు చేయాలి, దోపిడీలు చేయాలి, నేను చెప్పినట్లలా వినాలి. ఓకే ఓకే, డన్. ఏమంటోందిరా నీ నీతి? నీళ్లు తాగమంటోందా? దేవుడు ఉన్నాడు అనుకున్న వాడికి రాయిలో కూడా కనిపిస్తాడన్నావుగా. నాకు ఆకలిస్తుంది. ఈ రాయిలో దేవుడుంటే పిలువు, అన్నం పెట్టమను. అన్నయ్య, వీళ్ళ కాళ్ళు కడికి రండి, అన్నం వడ్డిస్తాను. అన్నమా? ఆహా, అక్కర్లేదమ్మా, తినే వచ్చాం. ఎక్కడ? హోటల్లో. ఏ హోటల్లో రా? ఉడిపి బ్రాహ్మణ హోటల్. అవునమ్మా, బ్రాహ్మణ హోటల్. శనివారం కదా. నాకు తెలిసిన మీరు తిన్నారో లేదు. అయినా అన్నయ్య, మీరు ఉద్యోగం చేయడానికి వచ్చారా లేక పస్తులు ఉండటానికి వచ్చారా? గొప్పగా అడిగావు. మధ్యలో వెంట పనకల పుడకలాగా. ఏంటి ఏంటి మధ్యలో? అన్నయ్య, వీళ్ళ కాళ్ళు కడికి రండి. కదమ్మా, తినే వచ్చాం. వెళ్ళమంటుండే. రారా రారా. చాలమ్మా. అన్నయ్య, ఎన్నడూ ఇలా పస్తులుంటారు? తప్పదమ్మా. అన్నం తినాలి అనుకున్నప్పుడు ముందు ధాన్యాన్ని బియ్యం చేయాలి, ఆ బియ్యాన్ని వండాలి, ఆ తర్వాత తినాలి. అలాగే ఏదైనా తినాలి అనుకున్నప్పుడు ముందు శ్రమ పడాలి. తప్ప